అందరికీ నమస్కారం. నా పేరు వసుంధరారామం. వసుంధరాస్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కొంతమంది తల్లిదండ్రులు టీనేజ్ పిల్లల విషయంలో చాలా వర్రీ అవుతూ ఉంటారు. అంటే మా పరిధి దాటిపోతారేమో అన్న చిన్న భయం అందరికీ ఉంటుంది. చదువులో కానీ, ఆటల్లో కానీ, వారి హాబీస్లో కానీ, అలాగే ఎక్కడికైనా టూర్లు పంపించాలంటే కూడా ఈ కాలంలో అన్నీ ఆలోచించుకోవాలి కాబట్టి జాగ్రత్త పడుతూ ఎక్కువగా వద్దు అని అంటూ ఉంటారు. ఒక్క విషయం అండి, మనం కూడా అదే టీనేజ్ని దాటే వచ్చాం. అప్పుడు మన టైంలో అమ్మా నాన్నలు ఏ విషయంలో అయినా, మన స్కూల్ విషయం, కాలేజ్ విషయంలో వద్దు అని చెప్పినప్పుడు ముందుగా వచ్చేది కోపమే, ఆలోచన ఉండదు. ఒక వయసు వచ్చాక మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు అప్పుడు అమ్మా నాన్న అలా అన్నారో అన్న ఆలోచన వస్తుంది. ఈ కాలంలో మరి వాళ్ళు అలా ఫీల్ అవడంలో ఏమాత్రం తప్పుగా నాకు అనిపించదు. కాకపోతే అప్పుడు చెయ్యనిది ఇప్పుడు చెయ్యాల్సింది ఒకటి ఉంది. అంటే పేరెంటింగ్ అనేది ఓపికగా కొన్నాళ్ల పాటు మన శక్తులన్నీ కూడగట్టి పిల్లల్ని పెంచడంలోనే ఉంటుంది. అది ఎంతవరకు చేస్తే వారు సంతోషంగా ఉంటారో మనం ఆలోచించుకోవాలి. ప్రతి విషయాన్ని వారికి విడమర్చి చెప్పే అవకాశం మనకి ఉండాలి, పిల్లలు వినాలి. అంటే చిన్నప్పటి నుంచి అన్ని పనులలో, ఇంటి బాధ్యతలలో, ఇంట్లో జరుగుతున్న విషయాలలో అబద్ధాలు చెప్పకుండా మనం కొంచెం నిజాలు మాట్లాడుతూ వారితో గడిపితే, అంటే అసోసియేషన్ అంటారు దీన్నే, వారితో గడిపితే వారికి విషయాన్ని ఈజీగా ఇలా జరుగుతుందేమో అని ప్రమాద సూచికలు ఉంటాయేమో అని చెప్పినప్పుడు బాధ్యతాయుతంగా వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ఏ విధమైన కష్టం, వారికి డిప్రెషను, అమ్మా నాన్న నా మాట వినటం లేదు అన్న భావన రానే రాదు. దీనికి 3 విషయాల్ని ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. 1, పిల్లలతో ఎక్కువ టైంని గడపడానికి ప్రయత్నం చేయాలి. టీవీలు, మన ప్రోగ్రామ్స్, సినిమాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఫంక్షన్స్, వీటి హడావుడిలో వాళ్ళకి ఇవ్వాల్సిన టైంని ఏమాత్రం మనం ఇవ్వం, అది నిజం. కాబట్టి పిల్లలకి టైంని కేటాయించాలి. తర్వాత ఏ వస్తువుని వాళ్ళకి కొన్నప్పుడైనా సరే దాని అవసరం, దాని విలువ తెలియజేస్తూ వారికి కొని ఇవ్వడం నేర్పాలి. అలాగే వారికి ఒక పర్ఫెక్ట్ స్పేస్, అంటే వారికి ఒక చిన్న గది కానీ, ఒక కార్నర్ కానీ వారిది అని కేటాయించి అది నీది, నువ్వే సర్దుకోవాలి అని ముందు నుంచి వారిని ట్రైన్ చేయడం అనేది చాలా అవసరం. ఎంతమంది చేస్తున్నారు? నేను చేయలేదు కొన్ని విషయాలు. అందుకే చెయ్యనివి మీరు చెయ్యండి, పిల్లలతో దగ్గరగా ఉండండి, వారి మనస్సుని కష్టపెట్టకండి. అండ్ తర్వాత వారు పెద్దయ్యాక మీతో ఉండే రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి అని చెప్పడమే నా ఉద్దేశం. వసుంధరాస్ వరల్డ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.